नमस्कार, मैं हूं कामेश्वर राव। आईसीएसई छात्रों के लिए हार्दिक स्वागत है। आज का विषय 9वीं कक्षा एवं 10वीं कक्षा छात्रों के लिए एकांकी संचय पार्ट 2 बहु की विधा। इस एकांकी के बारे में आज विस्तार रूप से जानकारी आप हासिल करेंगे। इस एकांकी को मैं सुचारू रूप से शांपट के माध्यम से आपको प्रस्तुत करता हूं। ఈ రోజు ముఖ్య విశేషం ఏమనగా ఏకాంకి రచన అయినటువంటి బహుకి విధ గురించి మీకు విస్తార రూపంగా నేను బోర్డు మీద విశదీకరిస్తాను। మీరు జాగ్రత్తగా వినండి। पाठ का नाम एकांकी परिचय। पाठ का नाम बहु की विधा। एकांकी विनोद रस्तोगी। जन्म 1923। जन्मस्थल उत्तर प्रदेश के फर्रुखाबाद। रचनाएं कविता संग्रह जिंदगी के गीत। एकांकी पुस्तक पुरुष का बाप। बहु की विधा उपन्यास तूफान, बड़ों की झूठ, दरारें। विशेषताएं कथाकार, उपन्यासकार एवं बाल साहित्यकार आदि। विधा एकांकी। एकांकी माने यह एक नाटक रचना है। ఏకాంకి అనగా ఒక నాటకమును వేదిక మీద ప్రదర్శించుటకు కావలసిన రచన। బహుకి విధ। ఈ పాఠంలోని ముఖ్య పాత్రలు। పాత్ర పరిచయ। జీవన్ లాల్ एक धनी व्यापारी, अवस्था 50 वर्ष। జీవన్ లాల్ అనేటువంటి వ్యక్తి పెద్ద వ్యాపారస్తుడు। అతని వయసు 50 సంవత్సరములు। రాజేశ్వరి జీవన్ లాల్ की पत्नी, अवस्था 46 वर्ष। రాజేశ్వరి జీవన్ లాల్ యొక్క భార్య శ్రీమతి। ఆమె యొక్క వయసు 46 సంవత్సరములు। రమేష్ जीवन लाल का पुत्र, अवस्था 22 वर्ष। రమేష్ జీవన్ లాల్ యొక్క పుత్రుడు। అతని యొక్క వయసు 22 సంవత్సరములు। కమలా రమేష్ की पत्नी, अवस्था 19 वर्ष। కమలా అనేటువంటి స్త్రీ రమేష్ యొక్క పత్ని। ఆమె వయసు 19 సంవత్సరములు। ప్రమోద్ కమలా का भाई, अवस्था 23 वर्ष। ప్రమోద్ కమల యొక్క అన్నయ్య। అతని యొక్క వయసు 23 సంవత్సరములు। ఇవి ఈ నాటకంలో ఉండేటువంటి పాత్రలు, పాత్రధారులు। ఈ పాత్రల్లో ఒక చిన్న పాత్ర జీవన్ లాల్ యొక్క కుమార్తె గౌరీ। రమేష్ యొక్క బహన్ గౌరీ కూడా ఈ పాత్రలో ఒక పాత్రధారిగా ఉంటుంది। बहु की विधा। एकांकी का सारांश। बहु की विधा सामाजिक एकांकी है। बहु की विधा అంటే బహు యొక్క వీడ్కోలు। ఇది ఒక సామాజికమైనటువంటి నాటక రచన। వినోద్ రస్తోగి ने यह एकांकी लिखा है। వినోద్ రస్తోగి గారు ఈయన ఈ యొక్క ఏకాంకి అనగా నాటకాన్ని రచించారు। उन्होंने इस एकांकी में यह कहा है कि बेटी और बहू में अंतर नहीं है। ఈయన ఈ నాటకంలో తెలియపరిచారు ఏమనగా అది కుమార్తె మరియు కోడలు ఇద్దరు ఒకటే, ఇద్దరిలో కూడా ఎటువంటి వ్యత్యాసము లేదు అని తెలియపరిచారు। समाज में प्रचलित
दहेज प्रथा की कठोरता पर उन्होंने हमारा ध्यान आकर्षित किया. సమాజంలో ప్రచురించబడినటువంటి వరకట్నపు కఠోరతను మన ఆలోచనల్ని ఆకర్షింప చేశారు. प्रमोद अपने बहन कमला को पहले सावन पर अपने घर ले जाने आता है. ప్రమోద్ అనేటువంటి ప్రమోద్ తన యొక్క చెల్లెలైనటువంటి కమలని పహలే సావన్ మొదటి శ్రావణ మాసంలో ఆమెని తన ఇంటికి అంటే వివాహమైన వెంటనే మొదటి శ్రావణ మాసంలో తన యొక్క ఇంటికి తీసుకురావడం కొరకు వెళ్తాడు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఆషాఢ మాసంలో మనం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్లో మన యొక్క స్త్రీని మనం అత్తవారింటి నుంచి అమ్మగారింటికి తీసుకొని వస్తారు. అదేవిధంగా ఉత్తర భారత్లో శ్రావణ మాసంలో పెళ్ళైన వెంటనే అనే స్త్రీని తన యొక్క అమ్మగారింటికి తీసుకొని వస్తారు. लेकिन कमला के ससुर जीवनलाल इनकार करते हैं. అంటే కమల యొక్క మామగారు జీవన్లాల్ పంపించుటకు తిరస్కరిస్తారు. वे कहता है कि दहेज की रकम 5000 बाकी है. మీరు ఇవ్వాల్సిన 5000 రూపాయలు వరకట్నము మాకు బాకీ పడి ఉన్నది. ఉసే దేకర్ కమలకు లే జావో. అది మీరు చెల్లించి మీరు కమలని తీసుకుని వెళ్ళండి అని ప్రమోద్కి చెప్పడం జరుగుతుంది. ప్రమోద్ గిడిగిడాతా హే ఫిర్ భీ జీవన్లాల్ రాజీ నహీ హోతే. ప్రమోద్ చాలా వినయపూర్వకంగా వణికిపోతూ ఆయన్ని చాలా రకములుగా దాన్ని తన చెల్లెల్ని తనతో పంపించమని ప్రాధేయపడతాడు. కానీ అతను జీవన్లాల్ దానికి ఒప్పుకోరు. आकर प्रमोद कमला से कहता है कि वह मकान भेजेगा और 5000 देकर कमला को ले जाएगा. ఆఖర్న ప్రమోద్ కమలతో చెప్తాడు ఏమనగా, నేను మన ఇంటిని అమ్మివేసి ఆ వచ్చిన డబ్బుల్లో ధనంతో 5000 రూపాయలు మీకు మీ మామగారికి చెల్లించి నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్తాడు. ఇతనే మే కమలా की सास राजेश्वरी आती है. రాజేశ్వరి बहुत దయాగుణ్ की స్త్రీ है. అంటే అంతలోకి కమల యొక్క అత్తగారు వస్తారు. వచ్చి వహ్ ప్రమోద్కు 5000 దేనేకు తయారు హోతీ హే. అంటే వాళ్ళ అత్తగారు ఒక మంచి గుణము ఈ నాటకంలో ప్రదర్శించబడింది. ప్రమోద్కి అత్తగారికి మామగారికి తెలియకుండా అత్తగారు ప్రమోద్కి 5000 రూపాయలు ఇవ్వడానికి తయారుగా ఉంటారు. కానీ इस समय कमला का पति रमेश आता है. అదే సమయంలో కమల యొక్క పతి రమేష్ అక్కడికి వస్తారు. वह अपने बहन गौरी को पहले सावन पर ले आने गया था. రమేష్ తన యొక్క చెల్లెల్ని శ్రావణ మాసంలో ఇంటికి తీసుకుని వచ్చుటకు తన యొక్క మామగారి దగ్గరికి వెళ్ళి వస్తాడు. लेकिन उसके साथ गौरी नहीं आई. दहेज की कमी के कारण उसकी विदा नहीं हुई. लेकिन అప్పుడేమైంది, అప్పుడు उसके साथ गौरी नहीं आया. అంటే ఆ గౌరీని తీసుకురావడానికి వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్తే అక్కడ వరకట్నం తక్కువ అవడం వలన అక్కడ వాళ్ళ మామగారు గౌరీ యొక్క మామగారు గౌరీని పంపించుటకు తిరస్కరిస్తారు. अब जीवनलाल की आंखें खुलती